వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఈ చాప్టర్లో మిక్చురేషన్ అనే టాపిక్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యూరిన్ ఫార్మ్డ్ బై ద నెఫ్రాన్స్ ఈజ్ అల్టిమేట్లీ క్యారీడ్ టు ద యూరినరీ బ్లాడర్. ఇంతకుముందు మనం టాపిక్లో ఏం చదువుకున్నాము అంటే నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీలో అవి యూరిన్ని ఫామ్ చేస్తాయి అని చెప్పి, తర్వాత యూరిన్ ఫార్మేషన్ గురించి కూడా చదువుకున్నాము. యూరిన్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడికి ఇది క్యారీ అవుతుంది అంటే యురేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్కి రీచ్ అవుతుంది. సో యూరినరీ బ్లాడర్లో ఏమవుతుంది, స్టోర్ అవుతుంది. సో టిల్ ఎ వాలంటరీ సిగ్నల్ గివెన్ బై ద సిఎన్ఎస్. ఇక్కడ వాలంటరీగా ఎప్పుడైతే యూరిన్కి వెళ్ళాలనిపిస్తుందో అంటే అప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిగ్నల్ ఇస్తే తప్ప మనకి అలా అనిపించదు. ద స్ట్రెచ్ రిసెప్టార్ ఇన్ యూరినరీ బ్లాడర్ సెండ్స్ ఎ రిఫ్లెక్స్ టు సిఎన్ఎస్. యూరినరీ బ్లాడర్లో ఉన్న సెన్స్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ రిసెప్టార్స్ అది సిఎన్ఎస్కి ఒక స్టిమ్యులేషన్ని పంపిస్తుంది. ద ఓపెనింగ్ ఆఫ్ యురేథ్రల్ స్పింక్టర్ బై రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్ అండ్ కాంట్రాక్షన్ ఇన్ ద వాల్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. ఇక్కడ స్పింక్టర్ ఏదైతే ఉందో స్మూత్ మజిల్స్తో చేయబడింది, అది రిలాక్సేషన్ అవ్వడం వల్ల యూరినరీ బ్లాడర్ కాంట్రాక్షన్ అవుతూ యూరిన్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. The process of release of urine is called micturition. ఫార్మేషన్ జరిగిన తర్వాత యూరిన్ బయటకి ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో రిలీజ్ అవ్వడాన్ని మిక్చురేషన్ అని అంటారు. ద న్యూరల్ మెకానిజం కాజింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మిక్చురేషన్ రిఫ్లెక్స్. అంటే ఇది సిఎన్ఎస్ సిస్టమ్తో అనుసంధానమై ఉంటుంది కాబట్టి దాన్ని మనం మిక్చురేషన్ రిఫ్లెక్స్ అని అంటాం. మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ యూరినరీ బ్లాడర్, నెంబర్ ఆఫ్ యూరినరీ బ్లాడర్, నెంబర్ ఆఫ్ యూరేటర్స్, నెంబర్ ఆఫ్ కిడ్నీస్ అలా అడగచ్చు. తర్వాత ఈ మిక్చురేషన్ ఏ సెంట్రల్ సిస్టమ్ ఉంటుంది అని అడగచ్చు. సిఎన్ఎస్, పిఎన్ఎస్, ఏఎన్ఎస్ అని అడగచ్చు. తర్వాత ఇక్కడ మనకి మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్మూత్ మజిల్స్ ఉన్నాయి కాబట్టి స్మూత్ మజిల్సా లేదంటే స్ట్రెయిటెడ్ మజిల్స్ అడగచ్చు. ఇంకొకటి ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ యూరిన్ ఏంటి అని కూడా అడగచ్చు. సో ఇక్కడ మనం బిట్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క సెంటెన్స్లో రాంగ్ సెంటెన్స్, రైట్ సెంటెన్స్, ఆపోజిట్ వర్డ్స్ అండ్ దాన్ని ఏమంటారో లేకపోతే రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 లాగా ఇచ్చి ఇది ఏ ప్రాసెస్కి సంబంధించింది అని కూడా ఇవ్వచ్చు. కాంపోజిషన్ ఆఫ్ యూరిన్, యూరిన్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది. సో కాంపోజిషన్ అంటే మనం ఏదైనా మెడిసిన్ చూసినప్పుడు దాని మీద కాంపోజిషన్ ఉంటుంది. సో యూరిన్ కాంపోజిషన్ చూస్తే కలర్ లైట్ ఎల్లోయిష్, ఇక్కడ బ్లూయిష్, రెడ్డిష్, వైటిష్ అలా ఇస్తాడు. డార్క్ ఎల్లోయిష్ అని కూడా ఇస్తాడు. ఇచ్చి రాంగ్ సెంటెన్స్, రైట్ సెంటెన్స్ అడగచ్చు. సో ఓడర్ ఉంటుంది, యూరిన్ వెళ్ళినప్పుడు వచ్చే ఓడర్ అందరికీ తెలుసు, అది pH 6. ఇక్కడ యూరిన్ కాంపోజిషన్ ఇస్తూ రోమన్ నెంబర్ 1 డార్క్ ఎల్లోయిష్, రోమన్ నెంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఓడర్, రోమన్ నెంబర్ 3 pH 4 స్లైట్లీ బేస్ అని ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఒక్కొక్క బిట్ అలా ఇచ్చినప్పుడు ఈ సెంటెన్స్ చదువుతాం, కానీ అలా ఇచ్చేదాన్ని మనం ఒక నోట్స్లా తయారు చేసుకోవడం నెగ్లెక్ట్ చేస్తాం. అనాలిసిస్ ఆఫ్ యూరిన్ హెల్ప్స్ ఇన్ అ క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ మెనీ మెటబాలిక్ డిజార్డర్స్ యాజ్ వెల్ యాజ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీస్. మనకి కిడ్నీ మాల్ ఫంక్షన్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే యూరిన్ అనాలిసిస్ చేయడం వల్ల, క్లినికల్ డయాగ్నోసిస్ చేయడం వల్ల తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోసూరియా అండ్ కీటోన్ బాడీస్ ఉంటాయి. అది దేనికి ఇండికేషన్ అంటే డయాబెటీస్ మిల్లిటస్. డైజెస్టివ్ సిస్టంలో మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అని చదువుతాం, ఇది డయాబెటీస్ మిల్లిటస్. అది బ్లడ్లో మనకి ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ అయితే ఇక్కడ యూరిన్లో ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్. దీన్ని దానికి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిల్లిటస్ అన్నప్పుడు యూరిన్కి, ఇన్సిపిడస్ అన్నప్పుడు బ్లడ్కి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం ఇది యూరిన్కి సంబంధించింది. సో అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎంత అమౌంట్ పాస్ అవుతుంది, యావరేజ్ అడల్ట్ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్. ఇది కూడా మనకి క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పర్ డేకి తీసుకుంటే పర్ అవర్ ఇవ్వచ్చు. సో పర్ అవరా పర్ డేనా చూసుకోవాలి. 1.25 to 2.5 ఇవ్వచ్చు, లేదా 2 to 2.5 ఇవ్వచ్చు.
ఇందులో యూరియా ఎంత ఉంటుంది అంటే 25 to 30 grams ఆఫ్ యూరియా. సో రోల్ ఆఫ్ అదర్ ఆర్గాన్స్ ఇన్ ఎక్స్క్రేషన్. జనరల్గా మన బాడీలో ఒక కిడ్నీసే కాదు, మిగతావి కూడా కొన్ని ఆర్గాన్స్ ఎక్స్క్రేషన్ చేస్తాయి. ఫస్ట్ స్కిన్ తీసుకుంటే హ్యూమన్ స్కిన్ పొసెస్ 2 types ఆఫ్ గ్లాండ్స్. ఒకటి స్వెట్ గ్లాండ్స్, రెండు సెబేషియస్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్ సెక్రియేట్ స్వెట్, చెమటని ప్రొడ్యూస్ చేస్తాయి. స్వెట్ కంటైన్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్, దాంతోపాటు NaCl, లాక్టిక్ యాసిడ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా. ఇక్కడ ఈ కంపోజిషన్స్ కూడా స్వెట్లో ఉంటాయా అని మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యూరిన్కి దీనికి కొద్దిగా తేడా ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ స్వెట్ ఈజ్ టు ఫెసిలిటేట్ a cooling on the body surface. It also helps in the removal of waste mentioned above. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్క్రేషనే కాబట్టి మనకి ఈ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటకి పంపించబడుతుంది. సెబేషియస్ గ్లాండ్స్ తీసుకుంటే దీస్ సెక్రియేట్ సెబమ్ విచ్ కంటైన్ వ్యాక్సెస్, స్టిరోల్స్, అదర్ హైడ్రోకార్బన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. దిస్ సెక్రియేషన్ ప్రొవైడ్స్ ఏ ప్రొటెక్టివ్ ఆయిలీ కవరింగ్ ఫర్ ద స్కిన్. ఇందులో మనకి స్వెట్ గ్లాండ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ వాటర్ ఇచ్చాడు, ఇక్కడ వ్యాక్స్ ఇచ్చాడు, NaCl ఇచ్చాడు, స్టిరోల్స్ ఇచ్చాడు, లాక్టిక్ యాసిడ్ ఇచ్చాడు, హైడ్రోకార్బన్స్ అన్నాడు, యూరియా అన్నారు, ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ అన్నారు. ఎక్కడ కూడా మనకు కొంచెం కూడా ఏమాత్రం ఏది కామన్గా లేదు ఇక్కడ. సో ఆయిల్ కవరింగ్ ఫ్యాట్ స్కిన్ ఏదైతే ఉందో వాళ్ళకి జనరల్గా ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి. లంగ్స్ ఎలిమినేట్ అప్రాక్సిమేట్లీ 200 ml ఆఫ్ CO2 per minute. ఒక నిమిషానికి 200 ml CO2ని అప్రాక్సిమేట్గా బయటకు పంపిస్తూ ఉంటుంది. సో సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ పర్ డే ఇన్ అ నార్మల్ రెస్టింగ్ కండిషన్. దీంతోపాటు వాటర్ వేపర్ రూపంలో వాటర్ కూడా బయటకి వెళ్ళిపోతుంది. లివర్, కొలెస్ట్రాల్ అండ్ బైల్ పిగ్మెంట్స్, బైల్రుబిన్ అండ్ బైల్ బాడీ, డిగ్రేడెడ్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఈ రెండు కూడా స్టిరాయిడ్ హార్మోన్స్, తర్వాత కొలెస్ట్రాల్ని, తర్వాత డ్రగ్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ డ్రగ్స్ని, విటమిన్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైల్ విచ్ అల్టిమేట్లీ గో అవుట్ అలాంగ్ విత్ ద డైజెస్టివ్ వేస్ట్. డైజెస్టివ్ వేస్ట్ ఏదైతే వెళ్తుందో ఆ డైజెస్టివ్ వేస్ట్తో పాటు ఇవన్నీ కూడా బయటకి వెళ్తాయి. సో బైల్ రూపంలో వీటన్నింటినీ కూడా బయటకి పంపిస్తుంది. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని నోట్స్గా తయారు చేసుకోండి. డిజార్డర్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో కిడ్నీ స్టోన్, రీనల్ క్యాలిక్యులీ, క్రిస్టలైజ్డ్ కెమికల్స్ లైక్ యూరిక్ యాసిడ్, కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం పాస్పేట్ ఫార్మ్స్ స్టోన్ ఇన్ కిడ్నీ. ఇక్కడ మన కాంపోజిషన్ కూడా అడగచ్చు. కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి ఏ 4 కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి అని, ఏ 4 కెమికల్స్ యూజ్ అవుతాయి అని క్వశ్చన్ అడగచ్చు. కిడ్నీ స్టోన్ అయ్యే ఫార్మేషన్ని ఏమంటాము అంటే రీనల్ క్యాలిక్యులీ. మేజర్గా మనకి కాల్షియం ఆక్సలేట్ అనేది ఇది తోడ్పడుతుంది. గ్లోమరులర్ నెఫ్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కిడ్నీ. ఇది జనరల్గా ఈ గ్లోమరులర్ అనేది ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. డయాలసిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్ కిడ్నీ. డయాలసిస్ ఆర్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఇక్కడ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ కెన్ లీడ్ టు అక్యుమిలేషన్ ఆఫ్ యూరియా ఇన్ బ్లడ్. అంటే మనకు జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటాము అంటే బ్లడ్లో యూరియా అనేది అక్యుమిలేట్ అవ్వడం ఎక్కువ అవుతుంది అంటే అది యురేమియా కింద తీసుకుంటాం. సో యురేమియా పెరుగుతుంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కింద కౌంట్ చేస్తాం, విచ్ ఈజ్ హైలీ హార్మ్ఫుల్ అండ్ మే లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్. ఇలా యూరియా పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సచ్ పేషెంట్స్ యూరియా కెన్ రిమూవ్డ్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ హీమోడయాలసిస్. దీన్ని జనరల్గా కిడ్నీ చేయలేదు కాబట్టి ఒక మెషిన్ ద్వారా యూరియాని సపరేట్ చేస్తారు దేంట్లోంచి, బ్లడ్లోంచి. కాబట్టి హీమోడయాలసిస్. డయాలసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఎందులోంచి? బ్లడ్లోంచి. ఏమేమి తీస్తారు? యూరియా, యూరిక్ యాసిడ్,
క్రియాటిన్, ఫాస్ఫేట్ అండ్ సల్ఫేట్ ఫ్రమ్ ద బ్లడ్. ఇవన్నీ కూడా సపరేట్ చేస్తారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ hemodialysis, the blood drained from a convenient artery is pumped into dialyzing unit. జనరల్గా ఈ బ్లడ్ని మనకి ఏదైతే ఒక కన్వీనియంట్ ఆర్టరీ ఉంటుందో ఆర్టరీ నుంచి డయాలైజింగ్ పంపులోకి దీన్ని పంప్ చేస్తాం. ఆల్సో కాల్డ్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఈ మెషిన్ని మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. ఆఫ్టర్ యాడింగ్ అండ్ యాంటీకోగ్యులెంట్ లైక్ హెపారిన్. ఇప్పుడు ఇక్కడ మనం హెపారిన్ ఎందుకు కలపాలి అని చెప్పి క్వశ్చన్ అడిగితే, హెపారిన్ అనేది రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది కాబట్టి. సో హెపారిన్ కలపకపోతే ఏమవుతుంది అని హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్ ఇస్తే, డైరెక్ట్గా ఆర్టరీ నుంచి బ్లడ్ని మెషిన్లోకి పంపించినప్పుడు అక్కడ బ్లడ్ కనుక క్లాట్ అయితే సపరేషన్ తర్వాత కానీ క్లాటింగ్ వల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెపారిన్ అనేది అందులో కలిపి ఉంటుంది. ద యూనిట్ కంటైన్ ఏ కాయిల్డ్ సెలోఫిన్ ట్యూబ్ సరౌండెడ్ బై ఏ ఫ్లూయిడ్. ఇందులో డయలైజింగ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, దాంట్లో సెలోఫిన్ ట్యూబ్ ఉంటుంది. దీంట్లో సేమ్ మనకి కిడ్నీ ఎలా అయితే తీసుకుంటుందో అట్లా ఆ కాంపోజిషన్ని ప్లాస్మా ఎక్సెప్ట్ ద నైట్రోజినస్ వేస్ట్. ఈ సెలోఫిన్ టేప్ అంటే మెంబ్రెయిన్ ఏదైతే ఉందో పోరస్ అంటే స్మాల్ పోర్స్ కలిగి ఉంటుంది, లైక్ పోడోసైట్స్ లాగా. ఎక్కడ మనం బౌమన్స్ క్యాప్సూల్లో చదువుకున్న పోడోసైట్స్ లాగా. సో ఆ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే మాలిక్యూల్స్ని బేస్ చేసి బేస్డ్ ఆన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని బట్టి అది ఫిల్టర్ చేస్తుంది. So as the nitrogenous wastes are absent in the dialyzing fluid, their substance freely move out, thereby cleaning the blood. సో ఇక్కడ నైట్రోజినస్ వేస్ట్ని తీసేసిన తర్వాత ఇక్కడ బ్లడ్ అనేది మళ్ళీ ముందుకి మూవ్ అవుతుంది. క్లియర్డ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ బ్యాక్ ఇన్ టు ద బాడీ. ఎక్కడైతే ఫిల్టర్ అయిన బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ మళ్ళీ క్లియర్గా అయిన తర్వాత బాడీలోకి బ్యాక్ పంప్ అనేది జరుగుతుంది త్రూ వీన్ ఆఫ్టర్ యాడింగ్ యాంటీ హెపారిన్ టు ఇట్. ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఆర్టరీ నుంచి తీసుకుంటారు. ఎక్కడికి మళ్ళీ పంపిస్తారు బ్యాక్ అంటే వీన్లోకి. ఇది మనకి బిట్ అవుతుంది. ఫస్ట్ వీన్ అని ఇచ్చి తర్వాత ఆర్టరీ ఇస్తే జనరల్గా మనం వీన్ నుంచి ప్యూరిఫై చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆర్టరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఆల్రెడీ హెపారిన్ కలిపి ఉంటారు కాబట్టి దానికి మళ్ళీ యాంటీ హెపారిన్ యాడ్ చేసి వీన్లోకి ఇంజెక్ట్ చేస్తారు. సో దిస్ మెథడ్ ఈజ్ ఏ బోన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ యురేమిక్ పేషెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే దాదాపు కొన్ని రోజులు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి యూరియా ఎక్కువైపోయి బాధపడే వాళ్ళకి కొన్ని రోజులు ఇది సఫర్ అవ్వకుండా టెంపరీగా బ్లడ్ ప్యూరిఫై అనేది దీంతో జరుగుతుంది. దిస్ మెథడ్ ఈజ్ డయలైజింగ్ ఫ్లూయిడ్ ఓస్మోటిక్ ప్రెషర్ సేమ్ యాజ్ ఎ బ్లడ్. డయలైజింగ్ ఫ్లూయిడ్ ఏంటి అంటే ఓస్మోటిక్ ప్రెషర్ని కలిగి ఉంటుంది బ్లడ్ లాగానే. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పటిదాకా మనం అనుకుంది ఆర్టిఫిషియల్, కానీ ఎన్ని రోజులు ఇలా ప్యూరిఫై చేస్తాము మెషిన్తో. కాబట్టి కంప్లీట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అల్టిమేట్ మెథడ్ ఇన్ ద కరెక్షన్ ఆఫ్ యాక్చువల్ రీనల్ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరైనా సూటబుల్ డోనర్ మనకి ఫంక్షనింగ్ కిడ్నీ బాగుండి డోనర్ కనుక ప్రిఫరబుల్లీ క్లోజ్ రిలేటివ్ అయి ఉండొచ్చు, మినిమైజ్ ఇట్స్ ఛాన్స్ టు రిజెక్షన్ బై ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద హోస్ట్. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు సేమ్ యాంటీబాడీస్ యాంటీజెన్స్ని కలిగి ఉండి సేమ్ గ్రూప్ అయి ఉంటే రిజెక్ట్ కాకుండా ఆ పర్సన్ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పర్సన్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దీన్నే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ టాపిక్ కూడా మీరు చిన్న అంటే ఒక సెంటెన్స్ని బ్రేక్ చేసుకొని ఒక క్వశ్చన్ కింద కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా ఒక క్వశ్చన్లో
రిలేటివ్గా దానికి ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుంది అది అలా చూసుకొని ఎక్కడ కంప్లీట్ అంటే కరెక్ట్ సెంటెన్స్ రాంగ్ సెంటెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయో మేజర్గా ఫోకస్ చేస్తే క్వశ్చన్స్ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.